అందరూ ధర్మం గురించి మాట్లాడతారు, కానీ మనుషులంతా ఒకటే అనే దాని దగ్గరికి వచ్చేటప్పటికి నీదేం కులం, నీదేం కులం, నీదేం కులం, ఇంకా కులాల గురించి మాట్లాడుతున్నారు. ఈ కుల వ్యవస్థ అనేది నాకు తెలిసి ఇంక మనుషులు చచ్చేదాకా కూడా పోవేమో, మనుషులు చచ్చేదాకా పోవేమో. అన్ని రక్తాలు ఒకటే అన్నట్టు, అన్ని మతాలు ఒకటే అన్నట్టు, అన్ని కులాలు ఒకటే అనే ఫీలింగ్ ఎందుకు రాదు? అసలు కుల వ్యవస్థ ఎందుకు తీసుకొని వస్తున్నారు? ఒకానొక సిచ్యువేషన్లో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకానొక సిచ్యువేషన్లో అంబేద్కర్ గారు అక్కడ ఫారెన్లో ఉంటే, ఆ టైంలో లాలా లజపతి రాయ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఫ్రీడమ్ ఫైట్కి మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా రండి అంటే, ఆయన అన్న మాట ఒకటి, ముందు మనలో మనకు ఐక్యత లేదండి, ముందు మనలో మనకి విభేదాలు ఉన్నాయి, నువ్వెవరు నేనెవరు నువ్వెవరు అనే విభేదాలు ఉన్నాయి, నీ కులం ఏంది నా కులం ఏందని. ముందు మనందరం కలవగలిగితే తర్వాత వాళ్ళతో ఫైట్ చేద్దాము. మనం విడివిడిగా ఉండడం వల్లే వాడు అధికారం చూపిస్తున్నాడు ఇక్కడికి వచ్చి. ముందు మనం కలిస్తే తర్వాత వాడిని కొట్టడానికైనా తిట్టడానికైనా పంపివ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది. మనం విడివిడిగా ఉంటే ఎవడైనా వచ్చి ఆక్రమించుకుంటాడు దేశాన్ని. మనం అందరూ ఒక మాట మీద ఉండి మొత్తం ఒక కులం మీద ఉండగలిగితే వాడిని తరిమి కొట్టచ్చు. ముందు మనలో ఐక్యత తెచ్చుకున్న తర్వాత నేను ఫ్రీడమ్ ఫైట్లోకి వస్తాను సార్ అన్నాడు. ఆ రోజు ఆయన్ని తప్పుగా అనుకున్నారు రానందుకు, కానీ ఆయన అన్న మాట నిజమే. ఎందుకంటే మనలో మనకే కరెక్ట్గా లేదు కదా. నువ్వెవరో చిన్నోడివి, నేనెవరో పెద్దోడిని అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పటికి కూడా అదేం పెద్ద మారలేదు, ఇంకా కులం నడుస్తుంది. మీరేమిట్లు, మీరేమిటోళ్ళు, మీరు ఎక్కడోళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇది మారేంత వరకు మనుషుల్లో మార్పు అనేది రాదు. చూసినోడన్నా అట్లీస్ట్ మారండి ప్లీజ్.